హలో ఆల్, వెల్కమ్ టు సినిమా మనిషి. సోనీ లైవ్లో ఈ రోజు నుంచి నరవెట్ట అనే మలయాళ మూవీ స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమాలో మనకు తెలిసిన టవినో థామస్ హీరోగా యాక్ట్ చేశాడు. ఈ మూవీ చూశాక నాకేమనిపించిందంటే పర్లేదు, నాకు నచ్చింది. మలయాళం సినిమాలు ఇష్టపడే వాళ్ళకి ఈ సినిమా నచ్చే ఛాన్స్ ఉంది. అసలు బాగాలేదని అయితే అస్సలు చెప్పలేం, కానీ చాలా వరకు ఎంగేజ్ చేస్తుంది. ఇక ఈ మూవీ స్టోరీ ఏంటంటే, హీరో తన మదర్ మీద, లవర్ మీద ఆధారపడుతూ ఖాళీగా తిరుగుతూ ఉంటాడు. అనుకోకుండా లవ్ కోసం పోలీస్ కానిస్టేబుల్ జాబ్లో జాయిన్ అవుతాడు. అప్పుడే ఒక ట్రైబల్ విలేజ్లో భూముల కోసం గొడవలు జరుగుతూ ఉంటాయి. గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం అక్కడ గిరిజనులకి పోలీసులకు మధ్య పోరాటాలు జరుగుతాయి. కానిస్టేబుల్గా అక్కడికి వెళ్ళిన హీరో ఏం చేశాడు, ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అక్కడ ప్రజలు పోలీసుల మీద ఎందుకు తిరగబడుతున్నారు, చివరికి ఏం జరిగింది అనేది మూవీ స్టోరీ. నిజంగా 2003లో జరిగిన స్టోరీ అంట. మూవీ చూస్తున్నంతసేపు నిజంగా మన కళ్ళ ముందు జరుగుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది. మలయాళం మూవీలు మామూలుగానే చాలా రియలిస్టిక్గా ఉంటాయి. ఈ సినిమా కూడా అలాగే అనిపించింది. ఇది ఏ జానర్లోకి వస్తుందో చెప్పలేం, కానీ కొంచెం పొలిటికల్, కొంచెం యాక్షన్, కొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కలిగి ఉంటాయి. స్క్రీన్ ప్లే కూడా తర్వాత ఏం జరుగుతుందో అనే ఫీలింగ్ తీసుకొస్తుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా చాలా బాగుంది. సినిమా చూస్తున్నంతసేపు టెన్షన్ వచ్చేలా మ్యూజిక్ ఇచ్చారు. కెమెరా వర్క్ చాలా బాగుంది. ఏదో పక్కన జరుగుతున్న ఫీలింగే మనకు అనిపిస్తుంది. మెయిన్గా హీరో టవినో థామస్ యాక్టింగ్ బాగా చేశాడు. ఎమోషన్ సీన్స్, అప్పటి గిరిజనులతోటి గొడవలు పడినప్పుడు మంచి యాక్టింగ్ చూపించాడు. ఇక మైనస్ ఏంటంటే పెద్దగా ఏం లేవు. మెయిన్గా పాటలు, డబ్బింగ్ పాటలు కాబట్టి మనకు పెద్దగా నచ్చవు. అదొక్కటే మైనస్. అక్కడక్కడ కొంచెం స్లోగా అనిపిస్తుంది. అయితే ఇది అందరికీ నచ్చే సినిమా కాదు. మలయాళం సినిమాలు చూసే వాళ్ళకి ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. కాకపోతే ఫ్యామిలీతో చూడొచ్చు, ఎలాంటి సీన్స్ ఏం లేవు. ఖాళీగా టైంపాస్ అవ్వాలంటే ఒకసారి చూడండి. ఈ సినిమా సోనీ లైవ్ స్ట్రీమ్ అవుతుంది. థ్యాంక్ యూ. మీకు ఈ రివ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి లేటెస్ట్ రివ్యూస్ కోసం మేము ముందుకు వస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.